ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు కలిగిన బొబ్బిలి వీణ ప్రాశస్త్యం కోల్పోతోందని ప్రభుత్వం వారికి చేయూతనిచ్చి ఆదుకోవాలంటూ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన శాసనసభ వేదికగా కోరారు. ముడిసరుకు కొరత, యంత్రాలు లేక కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి ముడిసరుకు తెప్పించి బొబ్బిలి వీణ కళాకారులను ఆదుకుంటామని మంత్రి సవిత తెలిపారు. బొబ్బిలంటే పౌరుషం, శౌర్యం, త్యాగం, వీరత్వమే కాదు అధ్యక్ష. బొబ్బిలి వేన అనేది బొబ్బిలి ప్రాంతానికి మణిముకుటాల్లో ఒకటి అధ్యక్ష. కొన్ని ముఖ్యమైనటువంటి సమస్య ఏమిటంటే వేనని పూర్వం నుంచి కూడాను పనసకర్ర, జాక్ ఫ్రూట్ ట్రీ తాలూకు పనసకర్రతోని తయారు చేసే పరిస్థితి అధ్యక్ష. పూర్వం మీకు తెలుసు, అడవులు నశించుకుపోయాయి, చెట్లు నశించుకుపోయాయి, నేచర్ని మన చేతులారా మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం. పనసకర్ర అనేది వేన తాలూకు ఫినిష్కి, లైట్ వెయిట్కి, వేన తాలూకా అందంకి చాలా దోహదపడుతుంది అధ్యక్ష. ఆ ముడి సరుకు లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. నా సూచన అవనివ్వండి, రిక్వెస్ట్ అవనివ్వండి, మా వేన కళాకారుల తరపుని మనం పనసకర్ర కొనగలిగితే, పనసకర్ర కొని ప్రొక్యూర్ చేసి ముద్రకర్ర, ఎందుకంటే కేరళలో అవనివ్వండి, తమిళనాడులో అవనివ్వండి, ముద్ర చెట్లు పనసకర్ర దొరుకుతుంది, ఈజీలీ అవైలబుల్ ఉంటుంది ఒరిస్సాలోని. పనసకర్ర కొని మనం మన కళాకారులకి ఇవ్వగలిగే వేన తయారీ కేంద్రానికి మనం సప్లై చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గొల్లపల్లి గ్రామంలోనే, అదేవిధంగా బాడంగ మండలం వాడాడ గ్రామంలో కూడా మరి వేన తయారీదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ లేపాక్షికి సప్లై చేసి మరి దాన్ని బతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి మనం దాన్ని ఆ పనసకర్ర కొని పనసకర్ర కొని వారికి చేతివృత్తి పని వారికి ఇచ్చి, అదేవిధంగా లేటెస్ట్ మెషినరీ టూల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా బొబ్బిలి ఎవరు వచ్చినా తెలుసుకొని గూగుల్లోనో చూసి ఎక్కడో చదువుకొని వేనల కేంద్రంకి వెళ్తున్నారు అధ్యక్ష. ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ షోరూమ్ మనం బొబ్బిల్లోనే రోడ్ పాయింట్లోని ప్రచారం చేసి మనం ఏర్పాటు చేయగలిగితే, అనేకమైన సైట్లు ఉన్నాయి, తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని ఏర్పాటు చేయగలిగితే వారికి అన్ని విధాలుగా మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చినటువంటి మన బొబ్బిలి వేనని మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తమ ద్వారా తెలియజేసుకుంటూ, మరోసారి తమరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బొబ్బిలి వేన అనేది ఎంత గొప్ప కళ గురించి నా పూర్వీకులు అందించిన సహాయం. మరి పనస చెట్టు వస్తువుని తయారు చేయడానికి 30 సంవత్సరాలు చెట్టు అవుతానే, కట్ అవుతానే, ఆ వుడ్ అయితేనే పనికొస్తుంది అధ్యక్ష. అది కూడా మేము పరిశీలించాము. మరి అడవి శాఖను, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో వారి సౌజన్యంతో మేము డిస్కషన్ కూడా చేశాము అధ్యక్ష. అదేవిధంగా కళాకారులకు కావాల్సిన చెట్టును పెంచుటకు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాము అధ్యక్ష. వారితో డిస్కస్ చేశాము, ఆల్రెడీ ఆ డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరి సభ్యులు అడిగినట్లుగా బొబ్బిలి చీరల గురించి అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా అన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏవైతే చేనేత వస్త్రాలు మరి అన్నిటికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ దానికి కూడా ఓపీ కింద కూడా ప్రమోట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి సోదరులు ఇంకో విషయం కూడా అడిగారు అధ్యక్ష. ఇతర రాష్ట్రాల నుంచి పనస చెక్క వుడ్డును తీసుకొచ్చి ప్రస్తుతానికి కళాకారులకు అందజేయమన్నారు. ఖచ్చితంగా అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.